తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. నెల్లూరు ఎర్రగడ్డ పచ్చడి. నెల్లూరులోని ప్రతి బ్రాహ్మణుల కుటుంబాల్లో చేసుకునే ఎర్రగడ్డ చట్నీని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా కడాయి వేడి చేసి దానిలో నూనె, మెంతులు, ధనియాలు, చింతపండు వేసి కలిపి ఎండుమిరపకాయలు వేసి వేగించి ఈ మిశ్రమాన్ని రోట్లో వేసి దానిలో కొద్దిగా కళ్ళుప్పు వేసి దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి బాగా దంచి ఆవాలు తాలింపు వేసి మరికొంతసేపు దంచి ఒక ప్లేట్లో పెట్టుకుంటే నెల్లూరు ఎర్రగడ్డ పచ్చడి రెడీ. దీన్ని ఇడ్లీ, దోశలతో కలిపి తింటే చాలా బాగుంటుంది. రోట్లో దంచుకుని చేసుకున్న ఈ చట్నీని సద్దన్నంతో తింటే రుచి అదిరిపోతుంది, లేదా వేడన్నంతో తిన్నా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకోండి మరి. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.